ఈ కాంబినేషన్ పేరు చెప్పగానే ఎవరికైనా నోట్లో నుంచి నీళ్లు వస్తాయి. గోంగూర ప్రాన్స్ పులావ్. ఇక్కడ 2 కట్ల గోంగూరలను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని పక్కకు పెట్టుకోండి. ఈ కప్ తో 1 కప్పు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. 300 గ్రాములు ఉంటుంది. 1/2 కేజీ పచ్చిరొయ్యల్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలా నీళ్లు వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని వేసుకుని దగ్గర పడిన తర్వాత పక్కకు పెట్టుకోండి. కుక్కర్ లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని గోంగూర అంతా కూడా మగ్గించుకోండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ కుక్కర్ లో 2 టీ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని హోల్ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేయించుకున్న తర్వాత 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయని ఈ విధంగా వేయించుకుని 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టమాటో, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని టమాటోలు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పచ్చిరేలు, గోంగూర, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత కప్పున్నరంత నీళ్లు, ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్లు లేకుండా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే గోంగూర ప్రాన్స్ పులావ్ రెడీ. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.